ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉండడంతో ముగుస్తున్న రీవాల్యుయేషన్, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల గడువుని పెంచింది. రేపటితో ముగుస్తున్న గడువుని ఈ నెల 27 వరకు పెంచింది. వీటన్నిటికీ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ ఫలితాల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీ ఇంటర్ బోర్డు అధికారులతో భేటీ అయింది. ఫలితాల్లో ఇంత భారీ ఎత్తున అవకతవకలు ఎలా జరిగాయనే దానిపై అన్ని కోణాల్లో త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోంది. త్వరలోనే నివేదికని ప్రభుత్వానికి అందజేయనున్నట్టు సమాచారం. శేఖర్ మరోవైపు ఇదే అంశంపై హైకోర్టులో కూడా విచారణ ప్రారంభమైంది. ఫలితాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాల్సిందిగా బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది ధర్మాసనం. విచారణకి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ హాజరయ్యారు. హైకోర్టులో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఇంటర్ ఫలితాల అవకతవకలపై ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ దగ్గర విద్యార్థి సంఘం ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం స్పందించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. ఏబీవీపీ నేతల ఆందోళనలతో మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ ని ఉచితంగా చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. అటు హైదరాబాద్ ఇంటర్ బోర్డు ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థుల ఆందోళనలతో ఇంటర్ బోర్డు పరిసరాలు అట్టుడికాయి. ఇవాళ రెండో రోజు కూడా విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు దగ్గరికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ ఉండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులకు మద్దతుగా వచ్చిన వివిధ విద్యార్థి సంఘాల నేతలను, రాజకీయ పార్టీల కార్యకర్తలను బలవంతంగా తరలిస్తున్నారు పోలీసులు. దీంతో ఇంటర్ బోర్డు దగ్గర పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం స్టూడెంట్స్ పాలిట శాపంగా మారింది. ఇప్పటికే పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో 23 మంది విద్యార్థులు తనువు చాలించారు. మొదట 0 మార్కులు వచ్చిన విద్యార్థినికి రీకౌంటింగ్లో 99 మార్కులు వచ్చాయి. ఇది మచ్చుకి 1 మాత్రమే. ఇలాంటి ఎన్నో అవకతవకలు జరిగాయి. దీంతో చిన్నారుల మృతికి బాధ్యులు ఎవరంటూ విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ ధర్నాకు దిగింది. స్టూడెంట్స్కి మద్దతుగా పేరెంట్స్ సైతం రోడ్డెక్కారు. విద్యార్థుల భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా అంటూ ఇంటర్ బోర్డుని నిలదీస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు పేరెంట్స్ చేస్తున్న ఆందోళనలతో ఇంటర్ బోర్డు దగ్గర కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. చుట్టూ పోలీసుల పహారా, బ్యారికేడ్లు, రోప్ స్క్వాడ్లు, పారామిలిటరీ దళాలు మోహరించాయి. Viva!
విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ ఇద్దరు కూడా హైకోర్టు ముందు విచారణకి హాజరయ్యారు. ప్రధానంగా బాలల హక్కుల సంఘం ఇంటర్ బోర్డ్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకి స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణ చేస్తోంది. అయితే ప్రస్తుతం విచారణ సోమవారానికి వాయిదా పడినట్టుగా సమాచారం. మా ప్రతినిధి విజయ్ హైకోర్టు నుంచి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. విజయ్, ప్రధానంగా ఇవాళ జరిగిన వాదనలు ఏ రకంగా సాగాయి? ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన బాల హక్కుల సంఘం వేసిన పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఈరోజు ప్రధానంగా రెండు అంశాలని పిటిషనర్ వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపి రెండు అంశాలని ఈరోజు అటు ప్రభుత్వం దృష్టికి కావచ్చు, ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకొచ్చింది. విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారన్నది చెప్పాలని కూడా చెప్పింది. అయితే దాదాపు ఇప్పటికే ఇష్యూకి సంబంధించి మాత్రం త్రిసభ్య కమిటీతో ఒక కమిటీ వేశాం కాబట్టి దీంతో ఈ ఎంటైర్ ఆరోపణలకు సంబంధించి 3 సభ్యులతో ఒక కమిటీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ విచారణ జరుపుతుందని చెప్పింది. దాదాపుగా 16 మంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 9,70,000 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో దాదాపుగా 50,000 మంది ఈరోజు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చినటువంటి ఆందోళన చేస్తున్నటువంటి 50,000 మంది విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ఆయన ఈరోజు అడిగినటువంటి పరిస్థితి. అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నటువంటి విషయం పైన మాత్రం హైకోర్టు స్పందించింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడం సాధ్యం కాదు, కానీ ఈ లోపాలు ఏ రకంగా జరిగాయి, ఇంటర్ బోర్డు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, విద్యార్థులకు న్యాయం జరగాలన్న వ్యాఖ్యలు కూడా చేసింది. దాంతోపాటుగా తప్పుల్ని సరిచేస్తాం, వారంలోపు ఈ ఇష్యూ మొత్తం కూడా పూర్తి స్థాయిలో స్క్రూటినైజ్ చేస్తామని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది అడిషనల్ ఏజీ రామచంద్రరావు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విద్యార్థుల సమస్యకి పరిష్కారాలన్నీ కూడా చూస్తాం. ప్రతి ఏడు దాదాపుగా ప్రభుత్వ వాదనలు కూడా 30% పైగా విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. 9,70,000 మంది పేపర్లు దిద్దడం కోసం 2 నెలల సమయం పడుతుందని కూడా ఈరోజు కోర్టు దృష్టికి తీసుకొస్తే, అయితే ఈరోజు 3 లక్షల మందికి సంబంధించి ఎంత సమయం పడుతుందని కూడా కోర్టు ఈరోజు క్వశ్చన్ చేసింది. ఓవరాల్గా వీళ్ళంతా కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే చెప్పడం కాదు, సొల్యూషన్ చెప్పాలంటూ కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి సమయంలో అడ్వకేట్ అరుణ్ కుమార్ కూడా ప్రస్తుతం అంతా ఉన్నారు. అరుణ్ గారు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాదు, సొల్యూషన్ చూపేటువంటి కోర్టు చెప్పింది. ఎటువంటి సొల్యూషన్ ఇంటర్ బోర్డు ఈరోజు ప్రభుత్వం కావచ్చు, ఇంటర్ బోర్డు ఎటువంటి ఇష్యూని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది? ఇంటర్మీడియట్ బోర్డు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాదు మాకు కావాల్సింది, అదే చెప్పాను, క్వాలిటేటివ్ ఆర్డర్. ఇక్కడ మన విద్యార్థులు, మన పిల్లలకు న్యాయం జరగాలి, మన పిల్లలకు న్యాయం ఏదో జ్యుడిషియల్ ఎంక్వైరీతోన డాటాతోన మనకు అవసరం లేదు అని కోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే 50,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ కేవలం అక్కడ విద్యా కార్యదర్శి చెప్పడం 9,000 మంది మాత్రమే ఇప్పటికి రావడం జరిగింది రీవాల్యుయేషన్ కొరకు అని చెప్పడం జరిగింది. ఆ రీవాల్యుయేషన్ కంటే కూడా మొత్తం 3 లక్షల మంది విద్యార్థులకు రీవాల్యుయేషన్ చేయడానికి మీకు ఎంత వ్యవధి పడుతుంది, మీకు ఏ నిధులు అవసరమవుతాయి, వాటి కల్పనకు ఏం కావాలి, క్వాలిటేటివ్ ఆర్డర్ రావడానికి మనం ఏం చేయాలి, అది తప్ప ది ఫిగర్స్ మాకు అవసరం లేదు. మీరు ఖచ్చితంగా చేసే ఉద్దేశంతోనే మీరు ముందుకు రావాల్సి సమయంలో ఈ ఇష్యూని అంతా కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వం తరఫున కార్యదర్శి సమాధానం చెప్తూ 2 నెలల వ్యవధి కావాలని చెప్పడం జరిగింది. మార్చి ఫస్ట్ వీక్లో జరిగితే ఏప్రిల్లో రిజల్ట్ ఇస్తే 2 నెలలు రీవాల్యుయేషన్కి ఎందుకు అవుతుందో కార్యదర్శి గారే చెప్పాలి. ఎందుకంటే ఈ 1 నెల 15 రోజుల వ్యవధిలో రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం 3 లక్షల మందే ఉన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణ కోరడం జరిగింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరడం జరిగింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇక్కడ అవసరం లేదని స్పష్టంగా కోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపు 50,000 మంది రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకి సొల్యూషన్ ఏ రకంగా చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ సోమవారం రోజు ఖచ్చితంగా ఈ 3 లక్షల మందికి సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ పైన ఖచ్చితంగా వాళ్ళొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కోర్టు ఆ రోజు మొదటి కేసుగా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. సోమవారం నాడు కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్తో ఏ విధమైన చర్యలు చేపడతారో చెప్పాలి, అంతే తప్ప ఫిగర్స్ మాకు అవసరం లేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓవరాల్గా మాత్రం కోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే సోమవారం రోజు
ఖచ్చితంగా కోర్టు దృష్టికి ఈ 3 లక్షల మందికి సంబంధించిన రీవాల్యుయేషన్ జరుగుతుందా లేదా, దాదాపు 2 నెలల సమయం పడుతుంది 3 లక్షల మందికి సంబంధించినటువంటి విషయం పైన ఒకవేళ కోర్టుకు చెప్పిన నేపథ్యంలో కోర్టు అంత సమయం ఎందుకు పడుతుంది క్వశ్చన్ చేసింది కాబట్టి రీవాల్యుయేషన్ చేస్తారా లేదన్న దానిపైన సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఈరోజు ఈ ఫ్యాక్ట్స్ కావచ్చు, లెక్కలు, ఫిగర్స్ అని చెప్పిన సందర్భంలో కోర్టు జోక్యం చేసుకుని ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కోర్టుకు అవసరం లేదు, విద్యార్థులకు న్యాయం జరగాలి, ఇంటర్ బోర్డు ఎటువంటి న్యాయం చేయాలనుకుంటుంది, ఆ సొల్యూషన్స్ అన్ని కూడా ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్న విషయాన్ని చెప్పాలంటూ కూడా ఈరోజు హైకోర్టు చెప్పింది. అయితే సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం వేసే అఫిడవిట్ అత్యంత కీలకం కానుంది. ఆ అఫిడవిట్లో ఏ అంశాలు మెన్షన్ చేస్తారు, ఎందుకంటే ఈ 3 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి రీవాల్యుయేషన్ చేస్తారా లేదా, దానికి ఎంత సమయం పడుతుంది, అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఈరోజు కోర్టుకి 2 నెలల సమయం పడుతుందని చెప్పారు. కాబట్టి ఆ 2 నెలల సమయం ఆ కోర్టు ఒప్పుకుంటుందా లేకుంటే ఎంత సమయం లోపు ఒక ఆర్డర్ ఇస్తున్నది మాత్రం సోమవారం తెలిసే అవకాశం కనిపిస్తుంది. సోమవారం రోజు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే అఫిడవిట్ ఇంటర్ బోర్డు ఏ రకంగా చేస్తున్నది మాత్రం తేలే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈరోజు బాల హక్కుల సంఘం వేసిన పిటిషన్ పైన జరిగిన ఈ పిటిషన్లో మాత్రం కొన్ని కీలకమైన ఆదేశాలు మాత్రం కోర్టు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి, అది ఏ రూపంలో జరుగుతుంది, మీరు ఏ రకంగా చేస్తారో ఆ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ జోలికి పోకుండా విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళు భవిష్యత్తు ఉన్న వాళ్ళనే విషయాన్ని మాత్రం ఈరోజు కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. ఓవరాల్గా పిటిషన్ మాత్రం సోమవారానికి విచారణకు వాయిదా వేశారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేస్తుంది. ఇంటర్ బోర్డు ఏ అంశాలను క్రోడీకరిస్తూ ఎన్ని రోజుల్లో ఇష్యూని సార్ట్అవుట్ చేస్తుంది, ఎంత సమయం పడుతుంది, రీవాల్యుయేషన్కి వీళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇప్పటికే ఇంటర్ బోర్డు కొంత సమయం కూడా పొడిగించింది రీవాల్యుయేషన్ సంబంధించి రికార్డింగ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి 27వ తారీఖు వరకు కూడా కొంచెం సమయం పొడిగించింది. కాబట్టి ఈ ఎంటైర్ ఇష్యూ పైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, ప్రభుత్వం ఎటువంటి అఫిడవిట్ కోర్టుకు దాఖలు చేయబోతున్నది మాత్రం చాలా కీలకంగా ఉంది. సోమవారం రోజు జరిగే విచారణ ఇంటర్ బోర్డుకు సంబంధించిన ఇష్యూ పైన, ఈ అవకతవకలపైన వస్తున్న ఆరోపణలపైన ఎటువంటి ఆదేశాలు హైకోర్టు ఇవ్వబోతుంది మాత్రం సోమవారం తెలిసే అవకాశం కనిపిస్తుంది.